హాయ్ మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ముందుగా అయితే అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సంవత్సరం మొత్తం కూడా ఈ పండగ కోసం అంతమందిని వెయిట్ చేస్తూ ఉంటామండి. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు అంతమంది సొంత ఊర్లు చేరుకొని చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అటువంటి మన సంక్రాంతి పండుగ అయితే వచ్చేసిందండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అయితే ఈ రోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. సంక్రాంతి అనేసరికి మనకి చాలా మధుర జ్ఞాపకాలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మన ఊర్లో మన ఇంటి దగ్గర మన ఫ్రెండ్స్తోని, మన చుట్టాలతోని ఎంజాయ్ చేసిన కొన్ని మధుర జ్ఞాపకాలు అయితే ఉంటాయండి. అవి ఎప్పటికీ మనం మర్చిపోలేము. అలాంటివి మళ్ళా తిరిగి రానివి కూడానండి. ఇప్పుడు జనరేషన్లోనైతే అంతమంది ఏంటంటే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మొబైల్స్ పట్టుకొని మొబైల్స్ ఆడుకోవడం కానీ, ఇదే పని కానీ అసలు పండగ ఎలాగుంటుంది, భోగి పండుగ ఎలా చేసుకుంటారు, భోగి పండుగ రోజు మనం ఈ తుప్పలు లేకపోతే కర్రలు అవన్నీ సేకరించి ఏ విధంగా భోగి మంటేస్తాం అనేది ఇప్పుడు జనరేషన్కి అయితే తెలియదండి. మా చిన్నప్పుడైతే మేము భోగి వస్తుంది, సంక్రాంతి వస్తుందంటే ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తుండేవాళ్ళండి. సంక్రాంతి వస్తుంది అంటే ఒక 2 నెలల ముందు నుంచే మా ఫ్రెండ్స్ మాకు ఒక బ్యాచ్ ఉండేదండి. నేను అలాగే మా ఫ్రెండ్ సుధాకర్, రామ్ సుధాకర్, మూర్తి, పద్మనాభం, వరహాలరావు, పండు, సాయి మాధవ్, ఇలా కొంతమంది మా బ్యాచ్ ఉన్నారండి. ఒక 2 నెలల ముందు నుంచే చుట్టుపక్కల ఉన్న తుప్పలన్నీ కొట్టేసి, ఎండిపోయిన చెట్లను నరికేసి, అవి ఎండబెట్టి, అవి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోకుండా కాపలా కాసి, భోగి రోజు ఉదయాన్నే 3 గంటలకు లేచిపోయి, వీధిలోని మొత్తం బాంబులు వెలిగించి, ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి లేపి, వాళ్ళ దగ్గర నుంచి మేము కెరోసిన్కి, స్వీట్స్కి అని చెప్పేసి మళ్ళీ అమౌంట్ కలెక్ట్ చేసి అవన్నీ కొనుక్కొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. 4 అయ్యేసరికి భోగి మంట వేసేవాళ్ళం. 6 గంటల వరకు ఆ భోగి మంటను ఎంజాయ్ చేసేవాళ్ళం. భోగి మంట అయిపోగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి స్నానాలు చేసేసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి. ఫ్రెండ్స్ ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు మా ఫ్రెండ్స్ అంతమంది మా ఇంటికి వచ్చి మా అమ్మగారు ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ తినేవాళ్ళం. మా ఇంట్లో టిఫిన్ అయిపోగానే మరో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మూర్తి అని చెప్పేసి, పద్మనాభం వాళ్ళ ఇంటికి, అలాగా అంతమంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిను, లేకపోతే ఏ పిండి వంటలు చేస్తే ఆ పిండి వంటలు అంతమంది కలిసి తిని ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అన్నీ అయిపోయిన తర్వాత పేకాట, అదే మన 21 కౌంట్ ఉంటుంది కదండి, జానపట్లు ఆడుకోవడం, క్రికెట్ ఆడుకోవడం, లేకపోతే మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆ మూవీస్కి వెళ్ళడం, హౌసీ, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే అవి ఏవీ లేవు. సో ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా భోగి మంట అయితే వేసేసుకుందామా. నాకు చెప్పినట్లు మా చిన్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతమంది కలిసి ఒక 2 నెలల ముందు చుట్టుపక్కల ఉన్న ఎండిపోయిన చెట్లని అన్నీ నరికి తీసుకొచ్చి ఎండపెట్టి భోగి రోజు భోగి మంట వేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు అంత టైం లేదు కదండి. సో అందుకే ముందు రోజు కర్రల డిపోకి వెళ్ళి కర్రలు తీసుకొచ్చి ఈ విధంగా అయితే భోగిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అదేవిధంగా మా వీధిలో కూడా మొత్తం ఫ్యామిలీస్ అంతమంది కలిసి భోగి మంట వేశారు. అది కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారో ఒకసారి చూడండి. రాముడి గుడికొచ్చే చిన్నదో చిన్నదే అది కాదంటూనే కుర్రదో కుర్రదో కొట్టకడకొచ్చిందా కుర్రదో కుర్రదే అంటూనే పిల్లదో మా ఇంటి దగ్గర భోగి సంబరాలు అలా కంప్లీట్ అవగానే మా భీమ్లీ బీచ్లో ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యాబ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమ్లీ మరియు భీమ్లీ ప్రెస్ క్లబ్ వాళ్ళు అయితే భోగి పండుగ సంబరాలు అని చెప్పి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. అది మా పిల్లలకి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అయితే చేశానండి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది చాలా చక్కగా అయితే ఈ భోగి పండుగ సంబరాలను అయితే చూపించారండి.
వచ్చిన వాళ్ళు అంతమంది కూడా చాలా సాంప్రదాయంగా మన పద్ధతులను అనుసరిస్తూ చాలా అద్భుతంగా అయితే రెడీ అయి వచ్చారండి. అదేవిధంగా అంతరించిపోతున్న మన కళలను అయితే కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ ఆయా కార్యక్రమాలను అయితే చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. థ్యాంక్స్ టు ఫ్యాబ్ అండ్ భీమ్లీ ప్రెస్ క్లబ్. పెట్టింది మొదలుకొని నెల రోజులంతా కూడా ఈ యొక్క గ్రామాల్లో సంచరిస్తూ హరినామ స్మరణ చేస్తూ హరినామాన్ని కూడా ఈ ప్రపంచమంతా కూడా విస్తరింపజేయాలనేదే మా సంకల్పం. ఎందుకంటేనండి ఈ కలియుగంలో మానవుడికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భక్తియే ప్రధానమైనది. ఎందుకంటే ఈనాటి కలియుగంలో జన్మేజయుడు భారతీయతంలో గజతరంలో విశ్వేశ్వర వారి యోగులు యోగులు సంఖ్య వ్యాసులు వారి ఆశ్రమం కాశీ పంచవారి విశ్వనాథుడు మెప్పించిన అర్జునుడు మొదటి ద్రౌపది విట్టి బాధించిన వారి దుశ్శాసనులు దుర్యోధనుడు వంటి కర్ణుడు తమ సూర్యుడు కుమారుడు సుగ్రీవుడు పుత్రుడు ఆంజనేయుడు వర్తమైన సీతగా మాత భూదేవి లక్ష్మీదేవి ఆమె లక్ష్మీదేవి మన జీవన పట్ల పోషకం రావాల్సిందిగా కోరుతున్నాం. రాయలసీమ రాజసము కల్లడిసీమ పౌరుషము కోనసీమము గోదావరి మా భోగి సంబరాలు అయితే మీకు అంతమందికి నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.